10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన. మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. గతంలో సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి అభివృద్ధిపై చర్చ జరపకుండా ప్రభుత్వం సెషన్స్ ను కుదించిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీ పెట్టడానికి చేతగాక పారిపోతున్నారు. గత 3 సమావేశాలు చూసాను మీరు. ఏ ఒక్కసారి కూడా చెప్పినన్ని రోజులు కూడా బీఏసీలో నిర్ణయించినన్ని రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు. శాసనసభ పెట్టు ఎవరొద్దని శాసనసభ పెట్టాలి బాధ్యత, కానీ కేవలం ప్రొసీజర్ ప్రకారం పెట్టాలి కాబట్టి 2-3 రోజులు పెట్టి తప్పించుకొని పోతున్నావు. శాసనసభ అంటే నీకు వణుకుడు వస్తుంది. కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు కేసీఆర్ అవసరం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మేము ఉత్తర రాష్ట్రాన్ని వచ్చి బాగుతున్నావా? చెత్త బాగుడంతా. నేనేమంటున్నా, నువ్వు సభ పెట్టు, ఎవరు వస్తారో ఎవరు రారో తెలుస్తాం. కేసీఆర్ కావాలి వీళ్ళ ముఖాలకి. ఈయన ప్రవచనాలు వినటానికి అసహించుకుంటున్నారు ప్రజల దిక్కు. శాసనసభ పెట్టమని మేము ఉత్తరం రాయాలనా? మేము ఉత్తరం రాస్తేనే వచ్చినాం నల్గొండకు. మరోవైపు బీజేపీ కూడా అభివృద్ధి విషయంలో చర్చకు రెడీ అంటూ సీఎం కు ప్రతి సవాలు విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో మరి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల కోసం బీఆర్ఎస్ లేఖ రాయాలని కాంగ్రెస్ అంటే అధికార పార్టీ నిర్ణయం తీసుకునే విషయంపై తామెందుకు లేఖ రాస్తామని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది.